నమస్తే అండి, నా పేరు భరత్. సో ఈరోజు మీకు సనెడ్జ్లో ఉన్న హోమ్ షాప్ యొక్క బెనిఫిట్స్ గురించి ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. అసలు ఏంటి హోమ్ షాప్ ఏంటి, దాని నుంచి ఏంటి ప్రాఫిట్, దాని ద్వారా మరీ నెట్వర్క్ ఫామ్ చేస్తూ ఒక ఫ్యాషన్ ఇన్కమ్లోకి ఏ విధంగా రావాలని దాని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఇక్కడ సనెడ్జ్ అనేది హోమ్ షాప్కి అప్రూవల్ ఇవ్వడానికి మనము 25,000 పీవీతో బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఈ పీవీ ఏంటి అంటే పాయింట్ వాల్యూ అంటారు ఇక్కడ మన కంపెనీలో. అంటే ఈ ఈ యొక్క 25,000 పీవీతో కంప్లీట్ చేసుకుంటే మనకు హోమ్ షాప్ అనేది అప్రూవ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి అమౌంట్ వచ్చేసి 45,000 నుంచి 60,000 రూపాయలు అవుతుంది. ఈ 65,000తో హోమ్ షాప్ అనేది మనము ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఏంటి హోమ్ షాప్లో ఏముంటాయి అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హెల్త్ కేరు అండ్ హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, ఓరల్ కేర్, ఫ్యాషన్ కేర్ అండ్ అగ్రికల్చర్. సో ఇవన్నీ కూడా మనకు హోమ్ షాప్లో దొరకడం అనేది జరుగుతుంది. సో ఏంటి ప్రోడక్ట్స్ అంటే ఆర్గానిక్ ఉత్పత్తులు. ఈ ఆర్గానిక్ అనేది ఇప్పుడు చాలామంది వాడుతున్న ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. సో ఎందుకు వాడుతున్నారంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనము కెమికల్స్ యూజ్ చేస్తూ చాలా ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. సో దాని ద్వారా ఇప్పుడు ఆర్గానిక్ అనేది ఇప్పుడు జనాలు అందరూ కూడా దాని వైపు మళ్ళీ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క ప్రోడక్ట్స్ మనకు అవైలబుల్లో ఉండడానికి మన ఏదైతే మన కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అందించడానికి హోమ్ షాప్ అనేది మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. లేదంటే బయట మీకు ఎక్కడన్నా కన్వీన్స్గా ఉంటే చిన్న షాప్ కూడా పెట్టుకొని కూడా మీరు హోమ్ షాప్ పెట్టుకోవచ్చు. సో అయితే దీంట్లో హోమ్ షాప్ ద్వారా మీకు వచ్చే ప్రాఫిట్ ఏంటి అన్నట్లు మనం చూసుకున్నట్లయితే మనము 45,000 నుంచి 60,000 రూపాయల ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా మనకు రీటైల్ ప్రాఫిట్ మీద 12,000 రూపాయల ప్రాఫిట్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో అలాగే ఒక 10,000 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకు క్యాష్ బ్యాక్ కింద 2,500 రూపాయలు మన అకౌంట్కు యాడ్ కావడం జరుగుతుంది. సో ఇలా మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే 24,500 రూపాయలు అనేది మనకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము 45,000 నుంచి 60,000. సో మాక్సిమం 50,000 అనుకుంటే కూడా మనకు 50-50 అనేది ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో అయితే ఇక్కడ ఈ హోమ్ షాప్ ద్వారా ఈ ఆదాయాన్ని పొందుతూ మరింత ముందుకెళ్ళాలి, ఒక పెద్ద బిజినెస్ క్రియేట్ చేసుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటే దాన్ని మరింత కూడా ఒక పెద్ద బిజినెస్ గా మార్చుకునే అద్భుతమైన అవకాశం మనకు సనెడ్జ్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ హోమ్ షాప్ ద్వారా మనకు ఏంటి ప్రాఫిట్, మన బిజినెస్ ఎట్లా డెవలప్ అవుతుందంటే ఏదైతే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఒకసారి వాళ్ళు తీసుకొని వాడుకోవడం ద్వారా, మన షాప్కి వచ్చి తీసుకొని వాడుకోవడం ద్వారా ఆ యొక్క క్వాలిటీ వాళ్ళు ఫీల్ అవ్వడం జరుగుతుంది. క్వాలిటీ నచ్చి 10 మందికి ఇంకా షేర్ చేయడం జరుగుతుంది, తెలియజేయడం జరుగుతుంది. దాని ద్వారా మరింత మన యొక్క బిజినెస్ పెరిగే అద్భుతమైన అవకాశం మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ హోమ్ షాపీలో మనకు మ్యాక్సిమం మనకు 100 నుంచి 120 కస్టమర్లు ఉంటే సరిపోతుంది. ఈ బిజినెస్ అనేది మనకు ఈజీగా అవుతుంది. అయితే ఆ 100 మంది మరొకసారి ఒక్కొక్కరికి ఒకరు చెప్పినా కానీ వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ బాగున్నాయి, వారు హోమ్ షాప్ పెట్టుకున్నారు, మంచిగా ఉంది, మంచిగా అనిపించింది, మీరు కూడా వాడండి అని ఆల్రెడీ మౌత్ టాక్ అనేది నడవడం జరుగుతుంది. దాని ద్వారా 100, 200 కావచ్చు, 200, 500 కావచ్చు. సో మన యొక్క బిజినెస్ అనేది మరింత అభివృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే దీన్ని నెట్వర్క్ ప్రాసెస్లోకి మనం ఎలా తీసుకుపోవాలంటే ఏదైతే మనము 25,000 పీవీతో బిజినెస్ స్టార్ట్ చేసి ఒక బిజినెస్ ఒక కస్టమర్ బేసిక్ని ఏర్పాటు చేసామో దాని నుంచి వచ్చి మన ప్రాఫిట్ ఏదైతే ఈ ప్రాఫిట్ పొందుతున్నామో ఈ 24,500 కదండి, మీరు ఇంకా ఎక్కువ కూడా ప్రాఫిట్ పొందవచ్చు. అయితే చాలా మంది రీటైల్ ప్రాఫిట్ కోసమే బయట ఎంతో మంది వర్క్ చేస్తున్నారు. సో అలా కాకుండా ఇక్కడ ఒక నెట్వర్క్ ఫామ్లో ఒక ఫ్యాసివ్ ఇన్కమ్ కూడా మీరు తీసుకునే అవకాశం ఉంది. సో సనెడ్జ్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ముందుకెళ్తూ ఉంది. దాని ద్వారా ఏంటంటే మనం అనేది ఒక 25,000 పీవీతో బిజినెస్ స్టార్ట్ చేశాము. అలాగే మనము ఏదైతే మన చుట్టుపక్కల వారికి మన షాప్ ద్వారా ప్రోడక్ట్స్ అందిస్తున్నామో అదేవిధంగా ఎంతోమంది కస్టమర్స్కి అందించాలనే సదుద్దేశంతో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, రిలేషన్స్ కానీ, ఇంకా కొలీగ్స్ కానీ, ఇంకా వేరే
ఏదైనా ఒక బిజినెస్ చేయాలన్న సంకల్పం ఉన్న వారితో కలిసినప్పుడు మీరు ఈ ఓం షాపీ ద్వారా వాళ్ళకు మీరు తెలియజేయడం ద్వారా మీరు పొందే ఆదాయాన్ని మీరు తీసుకుంటున్న ఆదాయాన్ని ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని తెలియజేయడం ద్వారా వారు కూడా ఓం షాపీ అనేది ప్రిపేర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో దాని ద్వారా ఏమవుతుందంటే మీరు అనేది ఉన్నారు, మీ రిఫరల్ ద్వారా వాళ్ళు ఆ బిజినెస్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు తీసుకున్న ఆ పీవీ మీద మీకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అలా మీరు ఎన్ని షాప్స్ ఓపెన్ చేయించినా ఆ యొక్క పీవీ అనేది మీకు యాడ్ చేసి పీవీ మీద ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పీవీ మీద ఎలా ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుందంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక 10 రకాల ఆదాయం ఉంటుంది మొత్తం కూడా దీంట్లో. సో దీంట్లో మనకు రీటైల్ ప్రాఫిట్ అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చేసింది, ఇది అయిపోయింది. ఓకే, అయితే సిల్వర్ డైరెక్టర్ బోనస్ అనేది 3% ఇస్తుంది. ఇక్కడ మనకు కొన్ని కేటగిరీలు అనేది మనకు కంప్లీట్ కావడం జరుగుతుంది. అంటే సిల్వర్ డైరెక్టర్, పెరల్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, ఎమరాల్డ్ డైరెక్టర్, ఇవన్నీ కూడా మనకు ఒక పొజిషన్ ఇస్తూ మనల్ని ఒక పొజిషన్ లో నిలబెట్టడానికి కంపెనీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ డైరెక్ట్ సెల్ బోనస్ కింద 10% ఇస్తుంది. పర్ఫార్మెన్స్ బోనస్ కింద 4 నుంచి 12% ఇస్తుంది. బిజినెస్ బిల్డింగ్ బోనస్ కింద 19% ఇస్తుంది. ఎల్ఓఏ వచ్చేసి 23% ఇస్తుంది. ట్రావెల్ బోనస్ వచ్చేసి 4%, కార్ బోనస్ వచ్చేసి 4%, హౌస్ బోనస్ వచ్చేసి 5%. సో ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసిన ఇన్కమ్ ఏంటంటే రాయల్టీ ఇన్కమ్ అనేది మన కంపెనీ యాడ్ చేయడం జరిగింది. అంటే కొంతకాలం తర్వాత ఈ ఇన్కమ్ తో పాటు రాయల్టీ ఇన్కమ్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. సో ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్ ద్వారా మనము ఒక ఫ్యాసివ్ ఇన్కమ్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. సో అయితే ఏ విధంగా మనం ఈ బిజినెస్ ను క్యాల్కులేషన్ చేస్తుంది మనం చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనేది 25,000 పీవీతో బిజినెస్ స్టార్ట్ చేశారు, మీకు రీటైల్ ప్రాఫిట్ వస్తుంది, మంచిగా కస్టమర్స్ మన దగ్గర ప్రోడక్ట్స్ తీసుకొని వాడుతున్నారు. ఓకే, అయితే అలాగే ఒక 6 మంది లేదంటే ఒక 5 మంది లేదంటే కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేశారు, వాళ్ళ నుంచి కూడా మంచిగా రెస్పాన్స్ వచ్చింది, మంచిగా బిజినెస్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటంటే 6 × 25,000 పీవీ ఈజ్ ఈక్వల్ టు 1,50,000 పీవీ అనేది మనకు రావడం జరిగింది. దీని ద్వారా మనకు ఇన్కమ్ అనేది క్యాల్కులేషన్ చేస్తుందండి, ఆ క్యాల్కులేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ గా వీళ్ళు కూడా మాకు బాగా నచ్చింది, ఇంకా మేము 10 మందికి షేర్ చేస్తాం దీన్ని, ఇంకా మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా హోమ్ షాప్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం క్యాల్కులేషన్ గా 36 మంది వేసుకున్నా కానీ 25,000 × 36 9 లక్షల పీవీ అనేది మనకు రావడం జరుగుతుంది. సో యావరేజ్ గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పీవీ నుంచి వచ్చే ఇన్కమ్ మనకు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల ఇన్కమ్ రావడం. చూడండి, మీరు చేసిందంతా ఒకటే, ఒక 60,000 రూపాయలతో హోమ్ షాప్ పెట్టుకోవడము, మీకు తెలిసిన వాళ్లకు ఆ యొక్క బిజినెస్ నాలెడ్జ్ ఇవ్వడం. సో ఇక్కడ ఎవరు కూడా పెద్ద అమౌంట్ లో ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టట్లేదు. అయితే ఎంతో ఒక 5 నుంచి 10 లక్షలు 20 లక్షలు పెడతా కానీ నెలకు 1,50,000 2 లక్షలు సంపాదించేంత కూడా ఇప్పుడు లేదు మనకు సమాజంలో. సో అలాంటప్పుడు ఒక చిన్న బిజినెస్ ద్వారా 1,50,000 నుండి 2 లక్షల రూపాయలు మీరు తీసుకునే అవకాశం ఉంది. సో ఈ 2 లక్షలతోనే అయిపోదండి, ఇది దగ్గర 5 లక్షలు 10 లక్షలు దగ్గర 40 లక్షలు కూడా ఎర్న్ చేసే వాళ్ళు ఈ కంపెనీలో ఉన్నారు. సో మీకు ఈరోజు ఒక గొప్ప అవకాశం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా మేము ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నాము, దాన్ని సేల్ చేస్తున్నాము, హోమ్ షాపులు ఎన్నో ప్రిపేర్ చేస్తున్నాము, అలా ముందుకెళ్తూ ఉంది బిజినెస్. సో మరింత మందికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో మీకు చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ప్లాన్ మీకు, ఈ ప్రెజెంటేషన్ మీకు నచ్చింది, మేము కూడా హోమ్ షాప్ పెట్టుకుంటాము అనే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. మీరు 8555881029. సో నా పేరు భరత్ అండి. ఓకే, 8555881029 ఈ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి యొక్క వివరాలు మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఏ విధంగా ఈ హోమ్ షాప్ కి అప్రూవల్ తీసుకోవాలి అవన్నీ కూడా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.